భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఒక వినూత్న రీతిలో సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అనే నినాదంతో కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి సమస్యలని కేవలం ధర్నాలతో రాస్తారోకలతో కాకుండా ఈ విధంగా కూడా సరికొత్తగా కూడా చేయొచ్చు అనేది నిరూపించినటువంటి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ గారితో ఫేస్ టు ఫేస్. అన్న చెప్పండి, అసలు ఏంటి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ నినాదం వెనుక కారణాలు ఏంటి? వాస్తవంగా కొత్తగూడెం మున్సిపాలిటీ ఆవిర్భవించి అనేక సంవత్సరాలు అవుతుంది. గతంలో ఎప్పుడు లేనంత అవినీతిమయంగా కొత్తగూడెం మున్సిపాలిటీ మారిపోతా ఉంది. కొత్తగూడెం 36 వార్డుల అనేక సమస్యలు ఉంటే అవి పరిష్కరించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో సామాన్యుల చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్తోనే సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అనేక సమస్యల పరిష్కారానికి అదొక ఆయుధంగా నినాదంగా ముందుకు పోతాం. ట్విట్టర్ ద్వారా కూడా మీరు ఒక బస్ స్టాండ్ సమస్యని పరిష్కరించారు. అసలు ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? వాస్తవంగా మన అందరికీ తెలుసు, సోషల్ మీడియా అంటే ఒక పెద్ద వెపన్. అంటే గతంలో నేను కూడా అనుకునేది, ధర్నా అంటే కూర్చొని చేస్తేనే ధర్నానా, అధికారి ముందు చొక్కా చింపుకుంటేనో, ప్రజల్ని తీసుకెళ్ళి చేస్తేనే ధర్నానా అనే కొద్దిగా ఆలోచన ఉండేది. కానీ కొత్త పద్ధతి, ప్రజలు ఏంటంటే అనేక సమస్యల్లో ఉండి 10 నిమిషాలు సమస్య ఉన్నా ధర్నాకు రాలేని పరిస్థితి, అయినా మనం సమస్య పరిష్కరించాలి. అది ఎలా అనే దాని మీద కొత్త పందా, మనకున్న ఆయుధాలని అధికారులను కదిలించాలనే ఉద్దేశంతో కొత్తగూడెం బస్టాండ్ అంటే జిల్లాకు తలమానికంగా ఉండాలి. అనేక ఏండ్లైతే ఉంది అది బస్టాండ్ వర్షం వస్తే కురవడము, లేకపోతే ఆ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడము, ఇట్లాంటివి ఉన్న తర్వాత ఇవి పరిష్కరించండి అని ఎన్నిసార్లు చెప్పినా ముందుకు పోకపోతే ట్విట్టర్ కొత్తగూడెం బస్టాండ్ని పరిరక్షించిందని చెప్పి ట్విట్టర్ పోరాటం తీసుకొని కొత్తగూడెంలో ఎవరు దొరికితే వాళ్ళతో ట్విట్టర్ కొత్తగూడెం బస్టాండ్ పరిరక్షించండి, బస్టాండ్ని పరిశుభ్రంగా చేపించండి అని చెప్పి సజ్జనార్ గారికి పెట్టడం జరిగింది. అట్లా ప్రతి సమస్యను పెట్టడంతో సజ్జనార్ గారే దాన్ని లీడ్ తీసుకొని పరిశుభ్రత మీద అనేక సమస్యలు పరిష్కరించడం కోసం ఆర్టీసీ అధికారులను కదిలించగలిగాం. కానీ పూర్తిగా సమూల మార్పులు ఇంకా రాలేదు. వాళ్ళని అనేకసార్లు అడిగినప్పుడు నిధులు లేవు, కొత్త బస్టాండ్ కోసం ప్రణాళిక సిద్ధం చేశాము, మొత్తం ఒక కొత్తగా రూపాంతరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. చూడాలి, దానికోసం కూడా ఒక కొత్త నినాదాన్ని తీసుకొని మరో పోరాటాన్ని తీసుకుపోవడానికి మాత్రం ముందుంటాం. మీరు ఖమ్మం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు, ఏఐఎస్ఎఫ్. దాని తర్వాత కూడా సిపిఐ పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఏదో కారణాల వల్ల మీరు మళ్ళీ వేరే వామపక్ష పార్టీలకు వెళ్ళారు. అక్కడ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ఎందువలన అంటే అక్కడ ఆ విధంగా ఉండడం వల్లనే మీరు ఈ నినాదంతో ఫైట్ చేస్తున్నారు సొసైటీ మీద. వాస్తవంగా నా పుట్టుక వామపక్ష పార్టీలోనే పుట్టింది. నా ఊరు గుండాల అంటే విప్లవ ఉద్యమాలకు అదొక కన్నతల్లి లాంటి ఊరు. ఆ భావజాలంతో పుట్టిన నేను ఎర్రజెండాతోనే గతంలో బ్రదర్ అన్నట్టు ఏఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమంలో రాష్ట్ర నాయకుడు, జాతీయ నాయకుడు దాకా పనిచేయడం జరిగింది. ఈ అన్నదమ్ములకి ఇవాళ రేపు విభేదాలు వస్తూ ఉన్నాయి, కొడుకు తండ్రికి విభేదాలు వస్తాయి, తల్లి కొడుకుకు కూడా విభేదాలు వస్తున్నాయి. ఈ కాలంలో ఒక రాజకీయ పార్టీలో వాళ్ళ కొన్ని అపోహలతోనో లేకపోతే ఇబ్బందులతోనో ఒక రాజకీయ నాయకుడితో పడక విభేదించుకొని వేరే సేమ్ భావజాలం ఉన్న కమ్యూనిస్టు పార్టీలోకి చేరడం జరిగింది. దాంట్లో కూడా అనేక బాధ్యతలు చేయడం జరిగింది. ఆ పార్టీ నుంచి నేను దూరంగా లేను. ఆ పార్టీలో పనిచేసుకుంటూనే, అంటే హోల్ టైమర్గా పనిచేస్తేనే పార్టీలో పనిచేసినట్లుగా కాదనేది నా అభిప్రాయము. నేను ఎర్రజెండా భావజాలంతోనే పనిచేస్తూ ఉన్నా. ఇప్పుడు నేను దాదాపు అంటే నేను సిపిఎంలో పనిచేసా. దాంట్లో బాధ్యతలు లేకపోయినప్పటికీ నేను రెడ్ ఫ్లాగ్కి ఫాలోవర్ని. ఎక్కడ ఉన్నా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన నేను అదే పనిలో ఉన్నాను. అట్లనే నేను ఆఫీస్కి రోజు వస్తేనే సిపిఎం పార్టీలు ఉన్నట్టు, లేకపోతే అందులో యాక్టివ్గా ఉంటేనే, అంటే ప్రజా సమస్యల పరిష్కారం కోరిందే ఎర్రజెండా. వాళ్ళు చెప్పిన లక్ష్యం వైపుగా నేను ప్రయాణిస్తూ ఉన్నా. దాంట్లో నుండి పుట్టిన నినాదం అయితే సేవ్ కొత్తగూడెం కాదు. సేవ్ కొత్తగూడెం నినాదం అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పుట్టింది. అంటే జనరల్గా కమ్యూనిస్టు పార్టీలు అంటేనే ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీలు. అటువంటి కమ్యూనిస్టు పార్టీని కాదనుకొని అంటే పోరాటం చేసే పద్ధతి పార్టీలో కాకుండా బయట సపరేట్గా చేస్తున్నారు కదా, దానికి ఏంటి కారణం అనాలి? వాస్తవంగా కమ్యూనిస్టు పార్టీలు అంటేనే పేదల పక్షాన పోరాటం చేసి, దాంట్లో నాకు ఎలాంటి విభేదం లేదు. ఆ పార్టీలతో నేను సిపిఐని వదిలేసి వచ్చినా నేను సిపిఎంలో పనిచేస్తున్నాను.
ఆ ప్రజా ఉద్యమాల పిలుపులో భాగంగా నేను అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నాను. కానీ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాయి. స్వతంత్రంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, పోరాడగలిగే శక్తి ఉన్న వాళ్ళంతా ప్రజలను చైతన్యవంతం చేయాలని ఒక్కొక్కసారి కొత్త నినాదాలతో ముందుకు పోవాల్సిన అవసరం వస్తుంది. అంత మాత్రాన మేము ఆ జెండాకు, ఆ పార్టీలకు దూరంగా ఉన్నట్లు కాదని చెప్పి తెలియజేస్తాం. సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ నినాదంలో కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి చాలా వర్షాకాలం వస్తే చాలా సమస్యలు వస్తాయి. దాని మీద మీరు ఈ నినాదంతో ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అంటే గతంలో వనమా మినిస్టర్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంటే అత్యధిక కాలం ఆయనే ఉండే. తర్వాత జలగం గారు ఉన్నారు, వాళ్ళని కూడా పడవలు పంపించండి అని చెప్పిన సందర్భాలు ఉన్నవి వర్షాకాలం వచ్చినప్పుడు. తర్వాత జలగం గారు అంటే తాత్కాలిక పనులు మాత్రమే ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న కూనంనేని గారి దృష్టికి కూడా గతంలో అనేక సార్లు వివిధ సంఘాల వాళ్ళు తీసుకెళ్లారు, మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. కానీ తాత్కాలిక పనులు ఇప్పుడు కూడా తాత్కాలిక పనులు, దాని శాశ్వత ప్రాతిపదికన సమస్య పరిష్కారం కోసం అధికారులు, ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. భవిష్యత్తులో రాబోయే వర్షాకాలం అట్లాంటి సమస్యలు లేకుండా సేవ్ కొత్తగూడెం నినాదంతో ముందుకెళ్తాం. కొత్తగూడెం మున్సిపాలిటీ పాలకపక్షం ముగిసిన రోజున మీరు ఒక డిఫరెంట్గా పసుపు నీళ్లతో మున్సిపల్ కార్యాలయం దగ్గర చల్లారు. ఎందుకు ఆ విధంగా చేశారు? వాస్తవంగా ఏంటంటే ఒక అవినీతి పాలకవర్గం పోయిందనే సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం పసుపు నీళ్లతో అంటే పసుపు అంటే శుభసూచకం. భవిష్యత్తు కాలమైన ఒక మంచి పాలకవర్గం రావాలి, కొత్త తరం రావాలి, ఒక నీతివంతమైన పాలన రావాలి, కొత్తగూడెం మున్సిపాలిటీ రాష్ట్రంలో తలమానికమైన బాటలు వేయాలని పసుపుతో ప్రక్షాళన చెప్పారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కొత్తగూడెం పట్టణంలో జలాల్ గారి తరఫున మనుషులు పోటీ చేస్తారా వార్డు మెంబర్లుగా? వాస్తవంగా ఇప్పుడున్న 36 మంది మాజీలను అలానే మాజీలుగా ఉంచేందుకు సేవ్ కొత్తగూడెం ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. అయితే అది 36 వార్డుల్లో కొత్త తరంని వివిధ రాజకీయ ప్లాట్ఫామ్లు కాకుండా నిలబెట్టాలా, లేకపోతే కలిసి వచ్చే రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలబడి కొత్త అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలా అనేది ఇప్పటికే ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇప్పటికే బీఎస్పీ పార్టీ అంటే గతంలో ఎర్రా కామేష్ గారు బీఎస్పీలో ఉండే, ఆయనతో కూడా చర్చించడం జరిగింది. కలిసి వచ్చే శక్తుల్ని కలుపుకొని ఇప్పుడు ఏదైతే మాజీలుగా ఉన్నవారు మళ్ళీ పోటీ చేస్తే వాళ్ళని గెలవనీయకుండా ఉంచేందుకు కలిసి వచ్చే ఏ శక్తితో అయినా కలిసి పనిచేసేందుకు కొత్త తరం ఆయా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి మేము ఏం చేస్తూ ఉన్నాం. అది కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఎం కావచ్చు. ఇప్పుడున్న ఎవరైతే కౌన్సిలర్గా పనిచేశారో వాళ్లకు కాకుండా ఆయా పార్టీలో నిజాయితీగా పనిచేసే వారికి ఇవ్వండి. అట్లా నిజాయితీ అని మేము సేవ్ కొత్తగూడెంగా గుర్తిస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాం. సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్గా ఉన్నారు మీరు. అలాగే పాల్వంచ మండలం చూసుకున్న చాలా సమస్యలు ఉన్నాయి. పాల్వంచ మున్సిపాలిటీలో కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఈ నినాదాన్ని పాల్వంచ అటు చుట్టుపక్కల ఉన్న మండలాలకు ఏమైనా తరలించే అవకాశం ఉందా? వాస్తవంగా సేవ్ కొత్తగూడెం నినాదం తర్వాత లక్ష్మీదేవిపల్లి నుండి అనేక మంది యువత ఫోన్ చేయడం జరిగింది, చుంచుపల్లి నుండి కూడా ఫోన్ చేయడం జరిగింది, పాల్వంచ నుండి కూడా ఫోన్ చేయడం జరిగింది. కాకపోతే 36 వార్డులకు పరిమితమై మేము ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే ఫోన్లు చేసి యువత మేము ముందుకు వస్తాము, భవిష్యత్తు మా మున్సిపాలిటీ పాల్వంచ మున్సిపాలిటీ సమూల మార్పుల కోసం పనిచేస్తాము, పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు అది మున్సిపాలిటా పంచాయతా తేల్చి అంటే ఏజెన్సీయా నాన్ ఏజెన్సీయా తేల్చే పోరాటం చేయబోతా ఉన్నాం. దానికి మీ మద్దతు కావాలని చెప్పి కూడా చాలామంది అడగడం జరిగింది. దాన్ని కూడా మేము ఏమన్నామంటే ఒక కొత్త నినాదం తీసుకొని ముందుకు పోవడానికి మీరంతా సిద్ధమవ్వండి, దానికి సేవ్ కొత్తగూడెం మద్దతుగా నిలబడుతుందని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇది సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ నినాదంతో అనేక సమస్యలను పరిష్కారం చేస్తున్నటువంటి జలాల్ గారు అనేక విషయాలు చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఓవర్ టు